హాయ్ అండి. వేడివేడి అన్నంలో గోంగూర పప్పు, తినగలిగేంత నెయ్యి, ఇంకొంచెం మాగాయి తగిలించి, నచ్చితే ఆవకాయ అయినా తింటూ ఉంటే అవన్నీ కలుపుకొని స్వర్గమే అనుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి గోదావరి అక్షయ పాత్రలోకి. నేను చేసేది పప్పు గోంగూర. నా స్టైల్లో ఎలా ఉందో మీకైతే చెప్తాను. ముందుగా బాండీ పెట్టుకుని 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఆయిల్ వేసుకుని ఒక కట్ట, అంటే పర్చేస్ చేసింది 10 రూపాయలతోటి అయినా లేతగా, ఆకైతే చాలా ఒత్తుగా వచ్చింది. సో దీన్ని కడిగి ఈ టమాటా మిశ్రమంలోనే వేసుకోవాలి. వేసుకుని ఇవి మగ్గడం కోసం కొంచెం ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఎలా అంటే వేడి మీదే ఉండాలి, అది కలర్ చేంజ్ అవుతూ ఉండాలి, ఆకు మెత్తగా అవుతూ ఉండాలి, అగైన్ మనం పప్పు గుత్తితో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఈ పొజిషన్లో టమాటాలు మెత్తబడ్డాయి, ఆకైతే ఇంకా ఉడకాలి. ఎందుకంటే ఆకు అనేది మనం తింటూ ఉంటుంటే అడ్డం పడుతుంది కదా, సో దానికోసం ఆయిల్ అనేది సెపరేట్ అయింది. సెపరేట్ అయిన తర్వాత కొంచెం కారం వేసుకుని, మీ టేస్ట్కి తగ్గినంత అయినా పర్వాలేదు, నేను వేసింది అయితే స్పూనున్నర వేసాను. ఇప్పుడు పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకుని అడుగంటకుండా జాగ్రత్తగా దీన్ని మెదుపుతూ ఉంటే ఈ పొజిషన్కి వస్తుంది. బట్ ఇంతటితో ఆగలేదు, ఈ వేడిలోనే కంటిన్యూ చేస్తూ దీన్ని ఇంకా మెత్తగా చేయాలి. ఎందుకంటే గోంగూర అనేది బాగా మెత్తగా అయితే పిల్లలైనా సరే ఆకుని తీసి పక్కన పెట్టకుండా కలుపుకుంటే అన్నంలో బాగా కలవాలి అండ్ టేస్ట్ అనేది బాగుండాలి. సో దానికోసం ఇందులో ఫస్ట్ వేసిన ఉప్పు సరిపోదు కాబట్టి మన కర్రీకి కావాల్సినంత ఉప్పు కరెక్ట్గా చూసుకుని వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా పప్పు గుత్తితో ఆ టమాటా మెత్తగా మెదుపుతూ కుక్ చేసుకోవాలి. అయితే కుక్కర్ని 2 విజిల్స్ వచ్చేంత వరకు పప్పు అనేది మనం కుక్ చేసుకుని ఆవిరి పోయేంత వరకు పక్కన పెట్టి ఉంచి ఈ గోంగూర మిశ్రమంలోని ఈ పప్పును కూడా తీసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీ 3 పెద్ద స్పూన్లు, అంటే 1 టీ గ్లాస్ పప్పు తీసుకున్నాను. కడిగి నీట్గా కుక్కర్లో 2 విజిల్స్ అయితే వేశాను. సో దీన్ని పక్కన పెట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర మిశ్రమంలో ఈ పప్పు చల్లారి విజిల్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీన్ని కారం, ఉప్పు అన్నీ మనం గోంగూరలోనే వేసేసుకున్నాం కాబట్టి దీన్ని కూడా యాడ్ చేసుకుని ఎక్కువ తిప్పక్కర్లేదు. కాకపోతే గోంగూర అనేది పప్పులో మిక్స్ అయిపోయి మెత్తగా అవడం కోసం, ఎందుకంటే అందులో పప్పులో ఇంకా పలుకుంటే కనుక ఈ గోంగూర పులుపు వలన ఉడకదనమాట. సో దానివల్ల తగినంత విధంగా మనం పప్పును అనేది కుక్ చేసుకోవాలి. సో ఇది థిక్గా ఉంది కాబట్టి మనం వాటర్ కావాల్సిన మేరకు యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని బాగా పొగలు వచ్చేంత వరకు చేసుకుంటే ఈ పప్పు అనేది వాటరిష్గా కనిపించినా కానీ అది మనం కట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా దగ్గరికి అయిపోతుంది. సో అందుకని నో ప్రాబ్లం, ఇలా ఉడకనిచ్చుకుంటే పప్పు గోంగూర రెండు మిక్స్ అయ్యి టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. సో నాకులాగా ఈ విధంగా ట్రై చేస్తే కనుక టేస్టింగ్ బడ్స్ మాత్రం మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపించేలా ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయడం చూడండి. అండ్ నా కుకింగ్ వే మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ తాలింపుకు కావాల్సినవి ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి కొద్దిగా మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి అండ్ 1 ఎండుమిరపకాయ, కావాల్సితే ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, నేను వేసినవి చెప్తున్నాను. సో ఈ తాలింపుకి బాగా మరిగిన తర్వాత కొంచెం మినపప్పు, ఇందులో కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ యాడ్ చేసిన తర్వాత మినపప్పు గోధుమ రంగులో మారేలా చూసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడు నూనె మరిగిన తర్వాత కరివేపాకు వేసుకుంటే
అరోమా బాగుంటుందన్నమాట పప్పులోకి. సో ఇప్పుడు కరివేపాకు చిటపటలాడుతుంది అండ్ ఆ స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుందన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ మిరపకాయ కట్ చేసి వేసుకుని బాగా దోరగా వేయించుకుని ఈ మిశ్రమాన్ని, ఈ తాలింపుని మనం పప్పులో యాడ్ చేసిన వెంటనే మూత పెట్టాలి. ఈ వీడియో తీయడంలో నాకు అది కుదరడం లేదు. సో నెక్స్ట్ నుంచి తాలింపు వేసిన వెంటనే మూత వేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మనం పప్పు కానీ ఏ ఐటెం చేసుకున్నా తాలింపు టేస్ట్ వల్లనే కర్రీస్ అనేవి చాలా బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ మనం వేసిన వాటర్ కూడా చక్కగా ఈక్వల్గా అయిపోయింది పప్పు అదిని. మూత పెట్టుకుని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే అద్భుత అంటారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.